బీట్రూట్ శనగపప్పు కర్రీ. దీన్ని ఉడకబెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె సరిపడినంత తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఒక పచ్చిమిర్చి, ఆనియన్ వేసి వేయించాలి. ఒక ఎండుమిర్చి కూడా వేయండి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్ దోరగా వేగాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, 1 టీ స్పూన్ పొడి కారం, ధనియాల పిండి, కసూరి మెంతి, చిటికెడు ఇంగువ వేసేసి ఉడికించిన శనగపప్పు, బీట్రూట్ని వేయాలి. కరెక్ట్గా ఉప్పు సరిపోయిందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేయండి. చివరిగా 4 పుదీనా ఆకులు వేసి దింపేయండి. బ్రౌన్ రైస్ బీట్రూట్ కర్రీ సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి.